నిజామాబాద్ జిల్లా జీమాడుగుల మండలం వంజర పంచాయతీలో పాడేరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విశ్వేశ్వరరాజు గ్రామానికి పర్యటన చేశారు. ఈ కార్యక్రమంలో జగనన్న పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయా లేదని గ్రామ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. జగనన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మరిన్ని కార్యక్రమాలు పథకాలు అమల్లోకి ఉంటాయని, అమ్మఒడి, చేయూత, రైతు భరోసా, వృద్ధాప్య పింఛన్ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో జరుగుతాయని ఆయన అన్నారు. జగనన్న రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరలా రావాలని గ్రామ ప్రజలకి తెలియజేశారు. వంజూరు పంచాయతీలో ప్రతి గ్రామానికి విచ్చేసిన విశ్వేశ్వరరాజుని గ్రామ ప్రజలు ఘనంగా ఆహ్వానించారు. గ్రామస్తులు మాట్లాడుతూ మరలా జగనన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని, మీరు మా ఎమ్మెల్యేగా గెలవాలంటూ తెలియజేశారు. అదే రకంగా అమ్మ ఈరోజు మన చూడండి అన్నగారు ఇప్పుడు పెద్దలు ఇప్పుడు మనకు కొన్ని సమస్యలు వివరించారు. ఇక్కడ ఎన్ని గడపలు ఉన్నాయన్న? 48 గడపలు. 48 ఇల్లు. కానీ ఇప్పుడు పిల్లలు స్కూల్ ఒకటి అడిగారు కదన్నా, స్కూల్ సుమారు 33 మంది బాబు 33 మంది ఉన్నా సరే ఇక్కడ స్కూల్ లేదు. స్కూల్ పిల్లలకి ఎక్కడ పంపిస్తున్నారు? అంగన్వాడీ అయిపోతుంది. అదే మీ ఊరికి స్కూల్ ఇక్కడ వచ్చే రకంగా నేను ఏర్పాటు చేస్తానన్నా. అలాగే మీరు కమ్యూనిటీ బిల్డింగ్ ఒకటి అన్నారు కదా, ఆ కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేయడానికి మీరు అంటే గతం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత నమ్మకంగా ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా రేపు నాకు ఎమ్మెల్యేగా చేయండి. ఇప్పుడు ఆ కమ్యూనిటీ బిల్డింగ్ కూడా నేను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు నేను కృషి చేస్తానన్నా. నేను ఇప్పుడు నేను స్కూల్ గురించి అయితే ఇప్పుడే నేను చెప్తానన్నా వాళ్ళకి. 32 మంది ఉన్నారు కదా. అందరికీ నమస్కారం. నీజు వేల మంగే మా గ్రామంతో వాహానికి కదతాయి ఇచ్చి పాడేరు నియోజకవర్గం తగ్గి ఎమ్మెల్యే టికెట్ మరి జగన్మోహన్ రెడ్డి కేటాయించింది కాబట్టి ఈరోజు ఆ నీజు వేలత మరి మా నాట వాహానికి ఏనా తగ్గించి నీజు వేలతో మరి తాను ఓటు మరి రీసెల్తకు వాహానికి కాబట్టి మరి మెట్ట గెలిపిన వాహించి నీజు వేలతో మీకు హాటా కూడి ఖాని కాబట్టి నీజు వేలతో మరి మా నియోజకవర్గం పాడ నియోజకవర్గంతో దాదాపు జగన్ నిర్ణయించేసి కాబట్టి ఏదైనా ప్రకారంగా మరి ఓటు మెత్తం గెలిపించిన వాహించి మీకు కూడిక నీజు వేసేసి వాహించి చేసి ఎమ్మెల్యే ఏమైనా జోరు అయితే విశ్వేశ్వరరాజు నుంచి ఏమైనా జోరు ఎత్తైదోరు కాబట్టి మరి భరతయి ఈ నీంజు బేలక ఏమైనా జగను దాదా మరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేసి కాబట్టి ఏమైనా ఏమైనా ఓటు మీద మరి గెలిపించే పరివాహించి దాని యొక్క పెద్ద మనసుతో మనకి ఆశీర్వదించిన ప్రతి వాహనం చేసి ఓటు రీసెంట్ వాహనం కాబట్టి ఓటు ఖచ్చితంగా మరో పేన సరి బాగా గుణి కాయి కలిగిన పేన గుర్తు ఓటు మాత్రం మారు గెలిపించడానికి అవకాశం ఉంది వాహనం కాబట్టి ఓటు కూడా ప్రతిరోజు ఇష్టం మరి ఆలోచించిన ఈ తయ్యికి మీరు విశ్వేశ్వరరాజు తయ్యికి మరో ఓటు మీద గెలిపించడానికి బరే తిరిగి సభాముఖంగా మీకు తెలియపరిచించాలి. ఎందుకంటే మరి గ్రామ సమస్యలు ఏంటో కాదు, మాకు కమ్యూనిటీ హాల్ కావాలి. సీసీ రోడ్లు వాటర్ అయితే కాస్త కోస్త పర్వాలేదు సార్. సీసీ రోడ్లు మరి డ్రైనేజ్ కాలువలు, కమ్యూనిటీ హాలు, అలాగే స్కూల్ కూడా మాకు అవకాశం ఉంది కాబట్టి ఈ మూడుని మీరు మీ యొక్క దృష్టిలో పెడుతున్నాము. దాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోవాలని గ్రామపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి గ్రామస్తులు కూడా మీరు గమనించాలని కోరుతున్నాను. మరి పాడేరు నియోజకవర్గంలో మన అన్నయ్య గారికి విశ్వేశ్వరరాజు గారికి జగనన్న గారు మరి టికెట్ కేటాయించడం జరిగింది. కావున గ్రామస్తులు గ్రామ పెద్దలందరికీ కూడా విన్నపం చేస్తూ ఉన్నాను ఏంటంటే ప్రతి ఒక్కరము మనం కట్టుబడి ఉన్నాము. మా గ్రామంలో ఈ పంచాయతీలు వంజారి పంచాయతీలో ప్రతి ఒక్క గ్రామం మారవచ్చు, కానీ వంజారి చిరంజీవి నాయుడు అడగండి, మిగతా గ్రామాలకు అడగండి.
ఎక్కడ ఓటు అన్నది కూడా అనేక విధాలు మరి వాళ్ళే చెప్తారు, బయట వాళ్ళే. టీడీపీ వాళ్ళైతే ఇక్కడ దూరడానికి లేదు. అడుగు పెట్టినా కానీ వారైతే పక్కన వెళ్ళిపోతారు. ఇంత కట్టుబడి ఉండదు సార్ మా ఊరికి. మేము ఏదైతే చెప్పదలిసి ఉంటామో కార్యకర్తలకు ఉండి, అప్పటి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే పార్టీ పెట్టాడు అప్పటి నుంచి ఆయన తోకలు వేలాడుకుని ఇప్పటిదాకా చెదరకుండా తాడిపల్లి గ్రామంలో ఉంది. ఇది ఛాలెంజ్ నేను చెప్పగలను. అంతలాగా ఉంది సార్ ఇది తాడిపల్లి గ్రామంలో అయితే వైసీపీ నుంచి. అది అలా టీడీపీ వాళ్ళు వచ్చినా సరే కానీ సార్ ఇప్పుడు ఇంకా ఇలా వెళ్ళిపోతారు తప్ప ఊరికి అడుగు పెట్టడానికి లేదు. ఎందుకంటే వైసీపీలో వీరిలో గుండెలు గుచ్చుకుని పోయినది, గుండెలు నాటుకుని పోయినది అని చెప్పి మిగతా పార్టీ వాళ్ళు అసలు మా గ్రామానికి టచ్ చేయడానికి లేదు. అంతలాగా ఉంది. నమ్మకపోతే ఎవరికైనా అడగండి. ఈ తాడిపల్లి గ్రామంలో వంజర పంచాయతీ ఒకటే గ్రామం అనుకుంటాను నేను, చెద్దరండి. అంతలాగా ఉంటుంది. అదేవిధంగా గ్రామ ప్రజలు మరి వారు కారణంగా బయట వెళ్ళి ఉన్నారు కాబట్టి వారు లేదు కాబట్టి అన్ని మూలంగా మేము తెలియజేస్తున్నాం. మేము తెలియజేసిన సమస్యలను మీరు పరిష్కరించాలని కోరుచున్నాం. అదేవిధంగా మరి చిన్న విషయం తెలియజేయాలి సార్. గ్రౌండ్ లెవెల్లో కష్టపడే వాళ్ళు కార్యకర్తలే కాబట్టి కార్యకర్తలను మీ దృష్టిలో పెడుతున్నాను. కార్యకర్తలకు ఎట్టి పరిస్థితుల్లో మీరు మర్చిపోకూడదని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. కార్యకర్తలే గ్రౌండ్ లెవెల్లో వారు పనిచేసే వాళ్ళు కాబట్టి వారు పని చేస్తేనే ఒక హోదాలో మనం వెళ్ళబోతున్నాం కాబట్టి వారికి ఎట్టి పరిస్థితుల్లో మీరు మర్చిపోకూడదని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇది సార్. కొంతమంది వస్తున్నారు, వారిని గ్రౌండ్ లెవెల్లో పనిచేసే ప్రతి ఒక్కరిని కూడా మర్చిపోయే పరిస్థితుల్లో వస్తున్నారు. అటువంటి నాయకులు ఇచ్చాను. మిమ్మల్ని భాగ్యలక్ష్మి టికెట్ ఇచ్చినప్పుడు కూడా మీకు ఎంతో వినయంగా మీ మనసును మేము చూసి మురిసిపోతున్నాం. బాగా ఇచ్చారు, మన యశస్సు బాగా ఇచ్చారు. ఇప్పుడైతే పర్వాలేదు. ముందైతే వెళ్ళి అడిగే పరిస్థితులు కూడా మాకు లేదు సార్. ఇప్పుడైతే మీరు మా మండలంలో ఉన్నారు, మేము మీ మండలంలో ఉన్నాం, మా పంచాయతీ అన్ని వర్గాల్లో మీరు తెలుసున్నారు. ఇటువంటి విషయాలను కూడా మీరు మర్చిపోకుండా మేము ప్రకటించిన మా ప్రకటనలను మీరు సమన్వయంగా ఆలోచన చేసి ప్రతిదీ కూడా మాకు కృషి చేసి ప్రేమపూర్వంగా మీకు మీరు పనిచేసి పెడతారని ప్రేమపూర్వంగా మీకు ఆశిస్తూ ఇంతటి సెలవు ముగిస్తున్నాం. దూరం